కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణతో కలిసి పరిశీలించారు. ఆయన మంత్రి రవీంద్రకు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కలెక్టర్ డీకే బాలాజీ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయన్నారు. ఇప్పటి వరకు 37% పనులు జరగగా గత 4 నెలల క్రితం సీఎం చంద్రబాబు పనులు పరిశీలించిన తర్వాత 10% మేర పనులు జరిగాయన్నారు. 2026 జూన్ నాటికి తొలి విడత పనులు పూర్తి చేసి 4 బెర్తులతో పోర్టును ఆపరేషన్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత వైసీపీ పాలకులు పోర్టు పేరుతో రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు మంత్రి కొల్లు. ప్రజల చిరకాల వాంఛ, అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి పోర్టు మన మచిలీపట్నం పోర్టు. ఈ పోర్టు పనుల్ని వేగవంతంగా పూర్తి చేయాలి. ఈ పోర్టు పనుల ద్వారా ఈ ప్రాంతానికి భవిష్యత్తులో ఒక చక్కటి బంగారు భవిష్యత్తు రావాలని చెప్పి ఎంతోమంది మనం ఆకాంక్షిస్తూ వచ్చాం. ఇవాళ అవన్నీ కూడా మరి ఒకసారి అధికారులతో ఎంత పర్సెంట్ అయింది వర్క్స్ అని చెప్పి రావడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రావడం, వారు కూడా మరి పనులు వేగవంతం చేయమని చెప్పడం అక్టోబర్ జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 37% పనులు పూర్తయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా 1 ఇయర్లో 2026 డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుందని చెప్తా ఉన్నారు. మేము మ్యాక్సిమం జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ వాటర్స్ అయిపోయినాయి. ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేశారు. అలాగే 4 బర్తులకు సంబంధించినటువంటి ఫైలింగ్ అయింది. దానిపైన ప్లాట్ఫామ్ వేయాలి. ఆ ప్లాట్ఫామ్ కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే డ్రెడ్జింగ్ పనులు, ఏదైతే షిప్ రావడానికి కావాల్సినటువంటి డ్రెడ్జింగ్కి సంబంధించి 6 డ్రెడ్జర్లు ఇక్కడ ఇప్పుడు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నాయి. దాదాపు 17 మీటర్ల దగ్గర ఈ డ్రెడ్జింగ్ ఇక్కడ చేయటం జరుగుతుంది.